నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బీజేపీలో మరొక తరం, మరొక టైకూన్ సిద్ధమైంది. 45 ఏళ్లకి అతిపెద్ద పార్టీ పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి దక్కిన ఛాన్స్ ఇది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఈ యువ నేత సొంతం. 5వసారి ఎమ్మెల్యే, బీహార్ ప్రభుత్వంలో మంత్రి, చాలా పొదుపుగా మాట్లాడే నేతగా గుర్తింపు ఉంది. దీనికి మించి బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై పట్టు సాధించిన లీడర్. చిన్న వయసులోనే పెద్ద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నితిన్ నబీన్ లో ప్రొఫైల్ పనితీరుకు పార్టీ పెద్దలు ఫిదా అయ్యారని చెప్పుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండటం, అవినీతి మచ్చలేని నేతగా ఎదగటం కూడా కలిసి వచ్చింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలంతా వృద్ధులే. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడే ఊహించలేం. అందుకే పార్టీ మరొక తరం నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిని బీజేపీ పెద్దలు చేపట్టారు. వారు అధికారంలో ఉండగానే యువతరానికి ఓనమాలు దిద్దించే పనిని చేపట్టినట్టుగా చెబుతున్నారు. అతిపెద్ద పార్టీ బీజేపీకి నితిన్ నబీన్ సారథిగా బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకంగా ఉన్నా ఇది ముళ్ల కిరీటంగానే చెప్పుకోవాలి. అనేక సవాళ్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈ ఏడాది జరిగే తమిళనాడు, కేరళ, అస్సోం ఎన్నికలే తొలి పరీక్షగా నిలవబోతున్నాయి. వాటిని నితిన్ నబీన్ సారథ్యంలో ఎలా ముందుకు తీసుకువెడతారు, ఏం జరుగుతుందని అనేది కాలమే చెప్పాలి. ఇక పార్టీలో పెద్దలు ఎలాగూ ఉన్నారు. ఇక నితిన్ నబీన్ టీంలో ఇంకెంతమంది యువ నాయకులు చేరతారనేది ఆసక్తికరం. రైట్, మరింత పూర్తి డీటెయిల్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ హిమబిందు. బీజేపీ నిజంగానే ఒక కొత్త తరానికి బాట వేస్తోందా అనేది అయితే స్పష్టమవుతోంది. ఎందుకంటే 45 సంవత్సరాలకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా పదవి బాధ్యత స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి లైవ్ కూడా మనం పక్కన చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిందా దాదాపు 60 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వరకు పార్టీలను నడిపించే అవకాశం అయితే ఉంటుంది నితిన్ నబీన్కి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యువతరానికి బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో అతిపెద్ద పార్టీ బీజేపీలో అందరూ కాస్త పెద్దవారే ఉన్నారు, వృద్ధులే ఉన్నారు. మరి పార్టీని రానున్న రోజుల్లో ఎవరు ముందుకు నడిపించాలి? ఇప్పటి నుంచే గాడిలో పెడితే కనుక రాబోయే రోజుల్లో ఒక బాట వేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అసలు మనము వర్కింగ్ ప్రెసిడెంట్ విషయం చూసినప్పుడే అసలు నితిన్ నబీన్ పేరు ఎవరి మీద తెర మీదకి రాలేదు. చాలా మంది పేర్లు వచ్చాయి. మనోహర్ లాల్ ఖట్టర్ అని, భూపేంద్ర యాదవ్ అని, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అని చాలా మంది పేర్లు వచ్చినా ఎక్కడా మనకి నితిన్ నబీన్ పేరు మచ్చుకైనా ఎక్కడ మనకి వినిపించలేదు. కానీ అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్సన్. అందరితోని మచ్చుకగా ఉంటారు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ పార్టీని బీహార్లో బలోపేతం చేయడానికి కూడా కృషి చేసినటువంటి పర్సన్ నితిన్ నబీన్. సో ఉన్నట్టుండి నితిన్ నబీన్ తెర మీద తీసుకురావడం, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం, ఈ రోజు జాతీయ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టడం మనం చూస్తున్నాం. నిన్న ఏకగ్రీవంగా ఆమోదం పొందారు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి ఏకగ్రీవంగానే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ముందుకెళ్తున్నారు. అయితే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది ఎన్డీఏ అధికారంలోకి వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉంది. రాబోయే ఎలక్షన్స్ కూడా మనకి సిద్ధంగా ఉన్నాయి రాష్ట్రాల్లో. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? గతంలో మనం చూస్తే కనుక ఉన్నటువంటి పరిస్థితులు, అటు ప్రధాని మోదీ, అమిత్ షా ధ్వజం మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ ద్వయానికి సంబంధించి ఇప్పుడు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఇదైతే నితిన్ నబీన్ నాయకత్వంలో ఎవరెవరు ఆ టీంలో ఉండబోతున్నారు, ఇప్పటి నుంచే కొత్త తరానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం సంబంధించి అందరూ చేరుకున్నారు. ఆ లైవ్ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఇప్పుడు బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, ఇప్పటి నుంచే ఓనమాలు దిద్దించే ప్రయత్నాలు చేస్తుందా,
ఆడి పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 years ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే కొత్త తరాన్ని గాడిలో పెడితే కనుక రాబోయే రోజుల్లో బీజేపీ దగ్గర దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల పాటు మళ్ళీ అదే పంతాలో అదే డెవలప్మెంట్ లో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా అనేది అయితే బీజేపీ ఆలోచనగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇదేమి నల్లేరు మీద నడకేం కాదు, సవాళ్ళతోనే కూడుకుంటుంది. ఏ పదవి అయినా ఒక అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు, వచ్చిన సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లికార్జున్ గారు, బీజేపీ నాయకులు. పిఎన్ మూర్తి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. పార్టీకి సంబంధించి అనేక విషయాలు చెప్తారు. మా పార్టీ బలోపేతానికి సంబంధించి మాది వారసత్వ రాజకీయం కాదు, కుటుంబ రాజకీయం కాదు, కుటుంబ పార్టీ కాదు, కాబట్టి మేము ఈ విధంగా నితిన్ నబీన్ తీసుకొచ్చామని. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సవాల్ ఏంటి, అసలు ఎందుకు బీజేపీ ఉన్నట్టుండి నితిన్ నబీన్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా తీసుకున్నారు. ఎటువంటి సవాళ్ళు ఉన్నాయనుకోవచ్చు, ఏ ఏ ప్రయారిటీస్ మీద ముందు తీసుకొచ్చారనుకోవచ్చు? మొదటిది బీజేపీ శ్రేణుల్లో మూర్తి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్. లేదమ్మా, నేను మ్యూట్ లో లేను. చెప్పండి. మొదటగా బీజేపీ ఆయన్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆనవాయితీ అనేది ఒకటి ప్రారంభమైంది. ఇది నడ్డా గారితో ప్రారంభమైంది. ఆయన 20లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అంటే అమిత్ షా గారు మినిస్ట్రీలోకి వెళ్ళిన వెంటనే ఆయన్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. అప్పటికి ఆయన వయసు 52 ఏళ్ళు. ఇప్పుడు మన ఈ నితిన్ గారు, ఈయన కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన నడ్డా గారి యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు చేశారు. బీజేపీలో ఉన్న పద్ధతి 2 సార్లు కన్నా ఎక్కువ ఎవరిని కూడా తీసుకోరు. అందుకని ఈయన కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి, ఈయన నితిన్ నబీన్ 45 ఏళ్ల వయసులో ఆయన పగ్గాలు చేపడుతున్నారంటే రేపు ప్రమాణ స్వీకారం జరుగుతున్నారు. ఇవాళే అనుకుంటాను మనలో. ఓకే, చేస్తున్నారు. లైవ్ కూడా మనకు వస్తుంది. అయితే ఈ విధంగా పిన్న వయసులో ఒక జాతీయ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవడం అనేది ఆహ్వానించదగిన విషయమే. ఎందుకంటే మారుతున్న తరంలో యువతరానికి ఒక పెద్దపీట వేసింది. రెండోది, బీజేపీకి ముందు ఉన్నప్పుడు సవాళ్ళు ఏంటంటే, బెంగాల్ అంటే ఇతర పార్టీలు ఉన్న రాష్ట్రాలకి సంబంధించి బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, ఈ 2 ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆయనకి ఒక సవాళ్ళుగా నిలుస్తాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా తమిళనాడులో కానీ, లేదా మన తృణమూల్ కాంగ్రెస్ పరిపాలిస్తున్న వెస్ట్ బెంగాల్లో కానీ బీజేపీ పాగా వేయలేకపోయింది. కాబట్టి అది ఒక సవాళ్ళుగా ఉంటే, ఒక ఛాలెంజ్ గా ఉంటుంది. మారిన ఈ ఇప్పుడు ఎన్నికల మేనేజ్మెంట్ విషయంలో ఆ ఎత్తుగడలని అర్థం చేసుకొని ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడానికి అధికారం వస్తుందా లేదా తర్వాత విషయం, కానీ ఒక ప్రభావవంతమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్ళడానికి బీజేపీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇప్పుడు నితిన్ నబీన్ ముందు ఉంది అనేది ఒక విషయం. రెండోది, ఇదంతా కూడా 2047 అంటే 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవానికి బీజేపీ తీసుకునే ఈ వికసిత్ భారత్ అనే ఛాలెంజ్ కూడా ఆయన ముందు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన బీజేపీ ఉత్తరాది పార్టీ అని చెప్పి, ముఖ్యంగా గుజరాత్ పార్టీ అని చెప్పేసి ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉన్నది. ఏది చేసినా కూడా గుజరాత్ రాజకీయాలే జరుగుతున్నాయి అనేది ఒక చర్చ కూడా ప్రజల్లో ఉంది. అది కాకుండా మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే విధంగా బీజేపీని నిలబెట్టాల్సిన ఒక సవాల్ కూడా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, డీలిమిటేషన్ కనుక వస్తే ఉత్తరాది యొక్క ప్రాబల్యం మరింత పెరుగుతుంది, దక్షిణాదిలో ఇది అవుతుంది. ఇది దక్షిణ భారతదేశంగా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వాదనలు కూడా చాప కింద నీరులాగా ఉన్నది. అందుకని దేశాన్ని ఒక ఐక్యంగా ముందుకు నడిపించడానికి ఒక ఛాలెంజ్ ఈ రోజు యువకులైన నితిన్ నబీన్ ముందు ఉంది అనేది కూడా ఒక అభిప్రాయం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సవాళ్ళని, అంటే
47 100 సంవత్సరాల స్వతంత్ర భారతాన్ని ఒక అగ్రగామి దేశంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం ఇంకా కొనసాగుతూ ఉన్నాము. ఈ అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకోవాల్సిన సవాళ్ళని నితిన్ నవీన్ ముందు ఉంది అనేది నేను భావిస్తూ ఉన్నాను. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున్ గారు, ఏ విధంగా సాధారణంగా కుటుంబ పార్టీ కాదు కాబట్టి ఎటువంటి నేపథ్యం లేకపోయినా, అంటే వాళ్ళ ఫాదర్ కి నేపథ్యం ఉన్న ఈయన ఆర్ఎస్ఎస్ గా ఆయనంతటా ఆయన పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా మన్ననలు, పార్టీ పెద్దల మన్ననలు పొంది ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చినటువంటి పర్సన్. సో బీజేపీలో ఎటువంటి వారసత్వాలు అవసరం లేదు, పలుకుబడి అవసరం లేదు, ఏ చిన్న పర్సన్ అయినా ఎంత పెద్ద పదవైనా అధిరోహించడానికి అవకాశం ఉంటుందని నిరూపించారు. కాకపోతే 2029 తర్వాత బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే బాటలు వేస్తున్నారా? ఎందుకంటే అందరూ కూడా కాస్త ఏజ్ అయిపోయి ఉన్నారు. ఒకవేళ పార్టీని మళ్ళీ ఏదైనా గాడిలో పెట్టాల్సి వస్తే అప్పటికప్పుడు బాధ్యతలు అప్పగిస్తే కష్టం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే వే అనేది వేస్తున్నారనేది ఒకటి. ఒకవేళ నితిన్ నబీన్ ఒకవేళ నాయకత్వం వస్తే కనుక ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది. ఒకటి మేడం, ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికి నమస్కారాలండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు నాయకులుగా ఎదిగినటువంటి వైనం ఉంది. గత చరిత్ర కావచ్చు, ప్రస్తుత చరిత్ర కావచ్చు, రాబోయే చరిత్ర కావచ్చు. ఈరోజు మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ సారథ్యంలో ఈరోజు 2047 విజన్ కోసము మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈరోజు 2047 వికసిత్ భారత్ కోసము, విశ్వగురు స్థానం కోసం ఈరోజు అహర్నిశలు జాతీయ నాయకత్వం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకత్వం కూడా కలిసి పనిచేస్తున్నాయి మేడం. ఈరోజు రాజకీయాల్లోకి యువత రండి అని చెప్పేసి మిగతా పార్టీలు పేరుకు మాత్రమే చెప్తాయి మేడం. కుటుంబ వారసత్వ పాలనను చూసుకోవచ్చు, అది ఏదైనా చూసుకున్నా. అంటే ఇటు మన కేంద్ర ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని చూసుకున్నా, రీజనల్ పార్టీస్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ చూసుకున్నా, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకేని చూసుకున్నా, లేదంటే ఇతర పార్టీని చూసుకున్నా వంశ పారంపర్య పాలన ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో మాత్రమే కుటుంబ పాలన ఉండదు మేడం. స్థానిక కార్యకర్త కూడా ఈ రోజు దేశానికి నాయకత్వం వహించవచ్చు. ఈ రోజు ఆర్నిషల్ పనిచేస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే ఎవరినైనా కూడా అందలం ఎక్కిస్తారు. కానీ బీహార్ నేతకు ఫస్ట్ టైం అనుకుంటు కదా ఈ విధంగా పార్టీకి సంబంధించి బాధ్యతలు ఎందుకు బీహార్ సంబంధించిన నేతనే తీసుకున్నారు? చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి కదా. మీకు తెలియదు అనుకుంటా, నితిన్ నబీన్ సిన్హా గారికి చరిత్ర ఒకసారి ట్రాక్ రికార్డ్ అని చెప్తే ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా 2006లో కావచ్చు. ముందే చెప్పాను కదా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన తండ్రి పార్టీ గురించి చెప్పాను, తను ప్రజలతో ఏ విధంగా ఉంటారో చెప్పాను, పార్టీని ఏ విధంగా బలోపేతం చేశారో చెప్పాను. ఎందుకు ప్రత్యేకంగా నితిన్ నబీన్ సిన్హా గారు ఇప్పుడు వెలుగులోకి వచ్చారంటే, నితిన్ నబీన్ సిన్హా గారు గతంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నాయకుడు అంటే నడిచేవాడు కాదు, నడిపించేవాడు, ప్రజలకు కష్టం వస్తే ప్రజలకు అండగా ఉండేవాడు అని చెప్పి నిరూపించారు. కాబట్టి ఈ రోజు గత రాజకీయ తరానికి, పాత తరానికి, కొత్త తరానికి, రాబోయే నేటి తరానికి ఇతను దిక్సూచిగా వ్యవహరిస్తారని చెప్పేసి మా జాతీయ నాయకత్వం, ఇప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు, గత 2 సార్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి జేపీ నడ్డా గారు కావచ్చు, ఒక మంచి పేరు సూచించడం జరిగింది. మేమందరము ఈ రోజు హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దాదాపుగా నితిన్ నబీన్ గారికి మద్దతుగా ఈ రోజు పనిచేయడం జరిగింది. దాదాపు నితిన్ నబీన్ గారికి 37 సెట్ల నామినేషన్ ఈ రోజు వేశారు మేడం. ఏకగ్రీవంగా ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారికి మద్దతుగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్నారంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కార్యకర్త సైతము జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకునే సత్తా నాయకులకు ఉంది. ఇది ఏది జరిగినా కూడా, అంటే గ్రామ స్థాయి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ నుంచి మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంస్థాగతంగా ఒక ఎన్నికల ప్రొసీజర్ ఉంటుంది మేడం. దానికి తగ్గట్టుగానే ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా గారి సారథ్యంలో ఈ రోజు నితిన్ నబీన్ గారిని ఎన్నుకుంటున్నారు మేడం. ఇందులో ఎటువంటి హాస్యాస్పదం లేదు. ఎవరు ఎన్నుకున్నారు, నాడు ఎన్నిక అయిపోయింది, ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు కూడా. అదే చెప్తున్నాను, మన పక్కన
విజువల్స్ లో కూడా చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి విజువల్స్. కాకపోతే సవాళ్ళు ఉన్నాయి కదా, బాధ్యత స్వీకరించడం అనేది ఒక ఎత్తు, ఎదురున్నటువంటి సవాల్ని ఎదుర్కోవడం, ఫలితాలను తీసుకురావడం మరొక ఎత్తు కదా. మేడం ఖచ్చితంగా జేపీ నడ్డా గారి గతంలో పనిచేయడం జరిగింది. ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశంలో 21 రాష్ట్రాల అధికారంలో ఉంది మేడం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, అస్సాం ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భాజపా జెండా ఎగరేస్తాం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయడానికి మా లాంటి యువత సిద్ధంగా ఉంది మేడం. ఖచ్చితంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులుగా తెలంగాణ యువమోర్చా నాయకులతో కలిసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది మేడం. ఇక్కడ ఏంటంటే సామాన్య కార్యకర్తల్లో నిజంగా సత్తా ఉంటే ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేటువంటి విద్యావంతులు, మేధస్సులు చాలా మంది యువకులు ఉన్నారు మేడం. భారతీయ జనతా పార్టీ కోసం 24/7 365 days వర్కింగ్ చేసే నాలాంటి యువత ఎన్నో రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు మేడం. ఖచ్చితంగా మా జెండా ఒకటే మేడం, దేశం మొత్తం కాషాయం జెండా ఎగరడమే మా అజెండా. రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేస్తాం. అదే విధంగా నితిన్ నబీన్ గారి ప్రతి రాజకీయ పార్టీకి అదే కదా అంతిమ ఆశయం. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనే మేము అధికారంలోకి రావాలనేది మీ పార్టీ కాదు, ఏ పార్టీకి, జాతీయ పార్టీకి అందరికీ ఉండేటువంటి అభిప్రాయం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎస్ మూర్తి గారు, గతంలో మనం చూసుకుంటే కనుక వాజ్పేయి, అద్వానీకి సంబంధించినటువంటి నాయకత్వం చూసాం. ఆ తర్వాత ఎవరు వస్తారని చెప్పి ఒక ఆతృత ఉండేది. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ అమిత్ షా, మోదీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారన్న క్యూరియాసిటీ ఉండేది, దాని ప్లేస్ ని రీప్లేస్ చేస్తే ఇప్పుడు మనకి నితిన్ నబీన్ కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ టీంలో ఎవరెవరు వస్తారు, ఏ విధంగా నడిపిస్తారు అనేది ఒక అంశం నడుస్తోంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 1947 వికసిత భారత్ ఒక విశ్వగురు, అదేవిధంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలి అనేది ఈయనకి సరిగ్గా అప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు ఉంటుంది. సో అప్పటికి యువకుడే ఆయన. 65 ఏళ్ళు కూడా ఇప్పుడు మారిన దీంట్లో 70 ఏళ్ళు పైబడితేనే కానీ వృద్ధాప్యం కాదు. కాబట్టి ఆయన ఆ పగ్గాలు చేపట్టే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారా లేదా అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే, వికసిత భారత్గా ముందుకు వెళ్ళాలనే లక్ష్యం మంచిది, ఒక విశ్వగురువుగా మారడం మంచిదే. కానీ అనేక సవాళ్లు బీజేపీ ముందున్నాయి. ఒకటి, మతతత్వ పార్టీగా అది పేరు పొందింది. ఒక వాజ్పేయి గారి టైంలోనే ఒక సెక్యులరిజం, ఆయన అటు మతాన్ని ఇటు ప్రజాస్వామ్యాన్ని రెండింటినీ కూడా సమపాళ్లలో నడపగలిగారు అనేది ఒక సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. మతతత్వ పార్టీ అని మీరు చెప్పకూడదు సార్, ఎందుకంటే పొలిటికల్ అనలిస్ట్ గా. ఎందుకంటే గత కాంగ్రెస్ పాలకులు సార్ ఒక్క సెకండ్ సార్, గత కాంగ్రెస్ పాలకులు మూర్తి గారి అభిప్రాయం కదా అది, ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు, ఆ విధంగా ఉండేది అని చెప్తున్నారు, ఆ సవాలు గురించి చెప్తున్నారు. అదే మేడం, తమ ఉనికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలకులు, భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వర్గాల కోసం, అన్ని రకాల ప్రజా సంక్షేమం కోసం, అంటే ముస్లింస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని రకాల వర్గాల కోసం పనిచేస్తుంటే కేవలం మతతత్వ పార్టీ అని మాత్రమే నిందలేస్తున్నారు సార్. అది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే తమ ఉనికి కాపాడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన, నేను ఒక విశ్లేషకుడిగా భారతదేశంలో ఉన్న వాదనల్ని అవి సవాళ్లుగా ఆయన ముందుంటాయని చెప్తున్నాను. నేను అభిప్రాయాలు కావు, నా మస్తిష్కంలో మెదులుతూ అది మతత్వ పార్టీ అని నేను ముద్ర వేయటం లేదు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అది కాంగ్రెస్ చెప్పిందా, కమ్యూనిస్టులు చెప్పారా, ఎవరు చెప్పినా ప్రజల్లో ఖచ్చితంగా బీజేపీ ఒక హిందుత్వ పార్టీ అనేది ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి బయటపడి జాతీయంగా మేము అన్ని అదొక సవాల్ అంటున్నారు. ఈ విధంగా ముద్ర ఉంది, దాన్ని చెరిపేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని. రెండోది ఏంటంటే, భారత రాజ్యాంగం అతి ప్రమాదకరంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలన్నది అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ యొక్క విధానమే. ఆర్ఎస్ఎస్ యొక్క కన్సర్నల్లోనే బీజేపీ యొక్క ప్రధాన నాయకత్వం ఎన్నుకోబడుతుంది. కాబట్టి ఈయన కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఆయనకి ఆ పునాదులు ఉన్నాయి. కాబట్టి అది కాదు, మేము అన్నిటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తాము, రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, భారత రాజ్యాంగాన్ని కొనసాగిస్తాము అనే సవాళ్ళని కూడా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది రెండో అంశం.
మూడవ అంశము, భారతదేశం చుట్టూరా ఉన్న దేశాలన్నీ కూడా మిత్రత్వం నుంచి శత్రుత్వంగా మారుతున్న తరుణంలో మనం ఉన్నాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ అదే కదా. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఒక మతతత్వ పార్టీగా ప్రబలంగా వాదనలు ఉన్న మన దేశంలో దీన్ని ఏ విధంగా అయితే మతతత్వ పార్టీగా ఉన్న పాకిస్తాన్కి వ్యతిరేకంగా హిందూస్థాన్ అని పేరు మారుస్తాము, ఇది హిందూ రాష్ట్రంగా మారుస్తాము అనేది కూడా బీజేపీ శ్రేణులు ఓపెన్ గా చెప్తూనే ఉన్నారు. అది మరింత విద్వేషాలను పెంచేటట్టుగా ఉంటుంది అనే ఒక సవాల్ కూడా ముందుంది. ఇటు కింద చూసుకుంటే శ్రీలంక నుంచి ఉంది, నేపాల్ నుంచి ఉంది, లేటెస్ట్ గా బంగ్లాదేశ్ నుంచి ఉంది, అదే విధంగా పాకిస్తాన్ నుంచి ఉంది. కాబట్టి ఈ తరుణంలో మన విదేశాంగ విధానాన్ని సమూలంగా అందరూ విశ్వగురువుగా ఆమోదించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా యువకుడైన మన నితిన్ నవీన్ ముందు ఉంది. అందుకని విదేశాంగ విధానంలో మార్పులు కూడా మనం చూడాలి. రెండోది ఏంటంటే ఇప్పటికే అమెరికా యొక్క దుశ్చర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశ అధ్యక్షుడిని ఖైదీగా తీసుకోవడం అనేది చూసాం. గతంలో దేశ అధ్యక్షుడిని ఉరి తీయించినవి కూడా చూసాం. అలాగా అనేక దేశాల మీద తన యొక్క ఆర్థిక పెత్తనమే కాదు, వెనకటి విధంగా సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తున్న వైపు అమెరికా వెళ్తున్నప్పుడు అమెరికాతోటి మన దౌత్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఆ ప్రమాదం భారతదేశానికి కూడా ఉంది. ఎందుకంటే అమెరికా మన చుట్టూరా ఉన్న ఈ శత్రుత్వాన్ని పెంచి పోషిస్తుంది. అది ఆఫ్ఘనిస్తాన్ లో మనం చూస్తాం, ఇప్పుడు ఇరాన్ లో ఏదైతే బార్డర్ లో ఉన్నటువంటి దేశాలతో కాస్త ఇరకాటంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అని అంతే ఏ విధంగా సఖ్యతలో పెడతారనేది కూడా మెయిన్ పాయింట్స్ అట. అమెరికా టారిఫ్ విషయం కావచ్చు, బంగ్లాదేశ్ విషయం కావచ్చు, పాకిస్తాన్ విషయం కావచ్చు. ఎస్, సమయం లేదు కాబట్టి మల్లికార్జున గారు, చాలా సవాళ్ళు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మన దేశంలో కొన్ని ఉంటే పక్క దేశాల్లో మరికొన్ని. ఆర్థికంగా ముందుకెళ్ళాలి. అదే రకంగా విదేశాంగ విధానంలో కూడా ఈ మార్పులు చేయాల్సిన సవాళ్ళు ఆయన ముందున్నాయనేది నా భావన. దేశంలోనూ పక్క దేశాలతో మీరు చెప్పిన ప్రతిదానికి మేము సమాధానం ఇస్తాం సార్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా పనిచేయట్లేదు. దానికి ఉదాహరణ ముస్లింల మహిళల కోసము, సోదర సోదరిమణుల కోసము ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చాం. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 317 రద్దు చేసి 35A తీసుకొచ్చాం. అదే విధంగా ఈ రోజు ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో గతంలో బాలకోట్లో కావచ్చు, ఊరిలో భారతీయ జనతా పార్టీ సందర్భంగా పార్లమెంట్ లో ఉన్న ఒక ముస్లిం చెప్పండి ఎంపీ సార్. ఒక విషయం సార్ 14% ఉన్న ముస్లింస్ ని, మైనారిటీని, క్రిస్టియన్స్ ని లేదా సిక్కుని మైనారిటీ ఎంపీ పేరు చెప్పండి మీరు. లెట్ మీ కంప్లీట్ సార్. బికాజ్ ఎందుకంటే ఇవే భారతదేశంలో మతతత్వ పార్టీ అనడానికి దారి తీస్తున్నవే అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను సార్. ఒకటి జనాభా దామాషా ప్రకారం కావచ్చు, రిజర్వేషన్ల ప్రకారం అనేవి టికెట్ల సీట్లు కేటాయించబడతాయి సార్. ఒకటి, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే అన్ని రకాల వర్గాల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది సార్. ఇంకొకటి, ఈ రోజు గతంలో బాలాకోట్లో కావచ్చు, ఉరిలో కావచ్చు, పహల్గామ్ లో దాడి జరిగితే కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట శత్రు దేశాలకు, పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలకు కూడా ఈ రోజు మనము హెచ్చరికలు జారీ చేసింది సార్. అందులో భాగంగా ఈ రకంగా మన అమెరికా కూడా మన మీద టారిఫ్ సుంకాలు పాటిస్తే కూడా అమెరికాను లెక్క చేయకుండా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ రోజు వోకల్ ఫర్ లోకల్ నినాదం, స్వదేశీ నినాదం తీసుకొని ఈ రోజు భారతదేశము జపాన్ దేశాన్ని దాటుకొని ఈ రోజు 4th లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా ఉంది సార్. భవిష్యత్తులో ఖచ్చితంగా టాప్ 1, టాప్ 2 ఖచ్చితంగా వెళ్తాం సార్. ఎందుకంటే అదే చెప్పేది మూర్తి గారు కూడా. ఇప్పుడు సిచ్యువేషన్ ఇది, భవిష్యత్తులో ఇంకే విధంగా ఉంటుందో మనకి తెలియదు. గతంలో ఈ స్థాయిలో లేదు కదా. ఇన్ని వివాదాలు, లేదంటే టారిఫ్లు, దేశాల మీద సఖ్యత లేకపోవడం, యుద్ధాలు, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, మారబోతున్నాయి. మారితే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. 100% మేడం. ఎందుకంటే ఈ రోజు భారత్ అంటే ఒంటరి దేశం కాదు. ఈ రోజు 193 దేశాల్లో దాదాపు 153 దేశాలకు పైగా ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ లో దల్వీర్ భండారి గారి ఎన్నిక కావచ్చు, ఈ రోజు నరేంద్ర మోదీ గారికి దాదాపు 29 నుంచి 30 అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ దేశాల నుంచి ఈ రోజు ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ రావడం కావచ్చు. అదే విధంగా రష్యా లాంటి బలమైన అదే పాయింట్ మల్లికార్జున గారు, మోదీ ఆ విధానంలో తీసుకెళ్లారు కదా, కొత్త వాళ్ళు కూడా ఆ విధానంతోనే తీసుకెళ్లాలి, దేశాన్ని
అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం కింద డెవలప్మెంట్ విషయంలోనూ పక్క దేశాలతో సఖ్యత ఈ విధంగానే ముందుకెళ్ళాలి. దాన్ని ఏ విధంగా శిక్షణ ఇస్తారు లేదా నేర్పిస్తారు అనేది గాడిలో పెడతారనేది పాయింట్ కదా. ఇప్పుడు వెళ్తోంది, వెళ్ళట్లేదని ఎవరు అనట్లేదు, దాన్ని కంటిన్యూ చేయాలి కదా అనేది. మేడం ఖచ్చితంగా తీసుకెళ్తారు మేడం, తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ రోజు 2047 వికసిత్ భారత్ విశ్వగురు స్థానంలోకి భారతదేశం 2047 లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కావచ్చు, జేపీ నడ్డా గారి సలహాలు సూచనలు, అమిత్ షా గారి సలహాలు, అదేవిధంగా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాల యొక్క సలహాలు సూచనలతో ఖచ్చితంగా నితిన్ నబీన్ గారు పనిచేస్తారు. ఖచ్చితంగా భారత్ బలమైన దేశంగా ఎదగడం కోసము, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఈ రోజు బలమైన ముద్ర వేస్తున్నాం మేడం. ఖచ్చితంగా భారతీయులంతా ఆ పదం ఎప్పుడు చదువుతామా ఎప్పుడు వింటామా అని చెప్పి మేమందరం గర్వపడుతున్నాం మేడం. ఈ రోజు అదే జరగాలని కోరుకుందాం. దేశం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, ఎటువంటి యుద్ధాలు కొట్లాటలు లేకుండా సఖ్యతతో ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్ జరగాలని చెప్పి కోరుకుందాం. ఆ విధంగా నితిన్ నబీన్ ముందుకెళ్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున గారు, మూర్తి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే